శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం టిబెట్ యోగి మీలారేపా చరిత్ర చదువుకుంటున్నాం। రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు। మనం ఈరోజు సత్సంగంలోకి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ఈరోజు ప్రస్తావించుకుంటే మంచిదని నాకు అనిపించింది। అదే ఇదివరకు చాలాసార్లు మనం చెప్పుకున్నాం, కానీ మళ్ళీ చెప్పుకోవడం అన్నది మనసుకి పట్టించుకుంటూ ఉండాలి। కొన్నిటిని మనం మహాత్ముల సన్నిధికి వెళ్ళామనుకోండి, మన దృష్టి అంతా వారి మీదే పెట్టుకోవాలి। మనం ఎందుకు వచ్చాం, మన పర్పస్ ఏంటి, అవన్నీ గుర్తుపెట్టుకొని మనం సాధ్యమైనంతగా మనం సన్నిధిని అనుభవించడానికి తగిన ప్రయత్నం చేయాలన్నమాట। ముఖ్యంగా చేయవలసింది అది, వారి మీద దృష్టిని నిలుపుకోవాలి। అనేక రకరకాలుగా మన దృష్టి పోతూ ఉంటుంది। మనం పూజ చేస్తున్న, పారాయణ చేస్తున్న దృష్టి ఎలా పోతుందో అట్లా ఒక్కొక్కసారి జరగడం కూడా జరుగుతుంది। ఒక్కోసారి మనసు లగ్నం అవుతుంది, చెప్పలేం। మన ఇంట్లో ఎట్లా ఉన్నామన్న దాన్ని బట్టి అక్కడికి వెళ్ళాక దానిది ఉంటుంది। అందుకని చెప్పి అక్కడ వెళ్ళినప్పుడు మనం చాలా శ్రద్ధగా మహాత్ముల సన్నిధికి వచ్చాం అంటే ఎన్ని పరిస్థితులు మనకి సమకూడితే వారి సన్నిధిలో మనకి వెళ్ళి కూర్చోగలుగుతాం, అది గుర్తుపెట్టుకోవాలి। ఎన్నో జరగాలి, ప్రకృతిలో ఎంతో లీల జరిగితే కానీ వారి సన్నిధికి వెళ్ళి కూర్చోలేం। అది గుర్తుపెట్టుకుని తగినంత భక్తి శ్రద్ధలతోటి మనం అక్కడ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి। అదే మనకి షిరిడి క్షేత్ర సందర్శనలో మాస్టర్ గారు రాస్తారు, కాలం వ్యర్థం చేసుకోకుండా అక్కడికి వెళ్ళి ఈ పిచ్చపాటి కబుర్లు లేకపోతే పత్రికలు లేకపోతే ఏదో కబుర్లు ఇవన్నీ చెప్పుకోకుండా చక్కగా ఆయన సన్నిధిలో ఉన్నామని గుర్తుపెట్టుకుని పారాయణ ప్రదక్షిణలో ఆయన సేవ చేసుకోవడం, అలాగ చక్కగా ఆరతులకు అటెండ్ అవ్వడం, ఇలాగ చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి మాస్టర్ గారు మనకి షిరిడి క్షేత్ర సందర్శనం గ్రంథంలో రాస్తారు। అలాగే మనం సత్సంగానికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఎక్కడైనా సరే, ఏ సత్సంగమైనా వెళ్ళినప్పుడు మాస్టర్ గారి మీద దృష్టి పెట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి। సత్సంగం చెప్పేవాళ్ళు మామూలుగా చెప్తున్న వాళ్ళు అంతే, మా అందరం కలిపి సత్సంగం చేసుకోవడం అంతే తప్ప మన ఫోకస్ అటు మారకూడదు। మన దృష్టి ఎటు ఉండాలి, మాస్టర్ గారి మీదే ఉండాలి। కాకపోతే ఏమవుతూ ఉంటుందంటే, ఇప్పుడు ఏ ప్రభావం అనుకోవాలో నాకు తెలియదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళే కొంతమంది ఈయనే మా గురువు గారండి అని చెప్పడం, వెళ్ళిన వాళ్ళని కొంచెం లాగడానికి చూడడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కూడా। అందుకని చాలా జాగ్రత్తగా ఉండి ఎక్కడైనా సత్సంగానికి వెళ్ళినప్పుడు మన దృష్టి మాస్టర్ గారి మీద పెట్టుకోవడం అనేది చాలా అవసరం। బాబా మీద, మాస్టర్ గారి మీద, అమ్మగారి మీద, అది చాలా చాలా ముఖ్యమైన విషయం అన్నమాట। వేరే వాటి జోలికి వెళ్ళకుండా మన సత్సంగం భజన గ్రంథంలో ఎట్లా చదువుకున్నామో అలా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మాస్టర్ గారు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ మన దృష్టి అట్టి మహనీయుల మీదే పెట్టుకోవాలి, ఎవరైనా చెప్పినా సరే। అందుకని మాస్టర్ గారు చెప్పిందే ప్రమాణం, ఎప్పుడైనా సరే మాస్టర్ గారు చెప్పింది ప్రమాణం, గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా। మనకు అనుమానం వచ్చేవి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మాస్టర్ గారి గ్రంథాల్లో అసలు ఏముంది ఒక్కసారి తీసి చదువుకో। మన బుర్ర ఉపయోగించడం కూడా మనకు తెలియాలి కదా, ఎవరో ఏదో చెప్పారని కాదు కదా, ఏదో చెప్పారు అనుమానం వచ్చింది మనకి, వెంటనే గ్రంథం తీయాలి। ఇప్పుడు నేనే ఏదో చెప్పాను మీకు, ఇది కాదేమో డౌట్ వచ్చింది అనుకోండి, ఒకసారి గ్రంథం తీయండి, ఏ గ్రంథంలో మాస్టర్ గారు ప్రస్తావించారు ఏంటి తీసి చదువుకోవాలి చక్కగా। ఒకవేళ అమ్మగారు ఏమన్నా చెప్పారా అది కూడా తీసి చూడాలి। మనకి సోమరతనం కదా, ఏదో వినేస్తే చాలు కాదు, మాస్టర్ గారు అట్లా లేరు కదా, వినేసిందో అట్లాగా ఎవరో ఏదో చెప్పారనో మాస్టర్ గారు దాన్ని తీసుకోలేదు। ఎంత సత్యాన్వేషణ ఎంతలా చేశారు మాస్టర్ గారు, దేనికి లొంగిపోలేదు ఆయనకైనా తెలుసుకున్నారు, ఎన్నో గ్రంథాలు చదివారు అలాగే। అందుకని చాలా జాగ్రత్తగా మన దృష్టి అంతా ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ప్రలోభాలకి లొంగకుండా
మన దృష్టి మాస్టర్ గారి మీదే పెట్టుకోవాలి. చాలా చాలా ముఖ్యమైనది. ఏమవుతుందంటే లేకపోతే దారి తప్పే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది, మనకి కొంచెం ఉంటుంది ఖచ్చితంగా. మనం సిన్సియర్గా వెళ్ళొచ్చు, వెళ్ళినా అక్కడ ఎవరో ఏమండి ఈయనేనండి ఇంత బాగా చెప్తుంటే ఈయనేనండి మన గురువుగారు ఎన్ని సంవత్సరాల నుంచి సత్సంగం చేస్తున్నారండి, అసలు ఈయన పారాయణ చెయ్యి అన్నారంటే చాలండి జరిగిపోతుందండి. ఎవరికైనా మాస్టర్ గారు పారాయణ చేయమనే చెప్పారు. ఏ కష్టం వచ్చినా కోరికొచ్చినా మాస్టర్ గారు చెప్పింది అదే పారాయణ చేయండి. పారాయణ రూపంలో ఉన్నది సాక్షాత్తు మాస్టర్ గారు సాయినాథుల వారు తీరుస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ అవగాహన లోపం వల్లనే చాలా చాలా పొరపాట్లు జరుగుతున్నాయండి, చాలా చాలా పొరపాట్లు. దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనదే. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎన్నైనా ప్రలోభ పెట్టని, మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇప్పుడు డబ్బు పట్టుకుని వెళ్తున్నామండి, మనం జాగ్రత్తలో ఉంటామా లేదా? దొంగడు వాడు ఎప్పుడు పన్ను ఉంటాడు డబ్బు కనిపించిన వాడి దగ్గర తీసుకోవడానికి కదా, వాడి పనేది. మన పనేది జాగ్రత్తగా ఉండడం. అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మనకు మాస్టర్ గారు బాబా అమ్మగారు ఇట్లా లభించడం అన్నది మనకి ఎన్నో ఎన్నో జన్మల పుణ్యం, అది అదృష్టం. చాలా ఎంతో తప్పిస్తే కానీ అట్లాంటి సద్గురువు మనకి లభించడు. అందుకని చాలా జాగ్రత్తగా మాస్టర్ గారు కూడా చెప్పారు, ఇది కలికాలం, ఊరికొక్కరు వీధికొక్కరు గురువులుగా వెలుస్తూ ఉంటారని చెప్పారు మాస్టర్ గారు. అందుకని చాలా జాగ్రత్త. అదేంటంటే మాస్టర్ గారి దగ్గర అయినా సరే జాగ్రత్తగానే ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్టర్ గారి గ్రంథాలే చదవచ్చును గాక, కానీ ఎవరు గురువులు లేరు, మధ్యవర్తులు లేరు. చెప్పారు, మాస్టర్ గారు చెప్పేశారు, వారికే మనకి మధ్య మధ్యవర్తులు ఎవరూ లేరు. చక్కగా హాయిగా మాస్టర్ గారి గ్రంథాలు చదువుకుంటే పారాయణ చేస్తే ఎవరికైనా ఆయన చూసుకుంటారు, ఎవరినైనా ఎక్కడైనా కదా. బాబా కూడా చెప్పారు కదా, ఈ 5.5 మూరల శరీరమే నేను అనుకుంటే నన్ను అసలు చూడనట్టే అని. అదే మాస్టర్ గారు చెప్పారు, అదే అమ్మగారు కూడాను. అందుకని చాలా జాగ్రత్తగా మనం మాస్టర్ గారి గ్రంథాలు చదువుకోవడం, ఎక్కడికి వెళ్ళినా సరే మాస్టర్ గారి మీద దృష్టి పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. మన వల్ల కాదు, ఇట్లా జరగట్లేదు అన్నప్పుడు ఎవరింట్లో వాళ్ళు, అసలు చాలా ఇష్టం మాస్టర్ గారికి, ఎవరింట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకుని సత్సంగం చేసుకోవడం బెస్ట్ అన్నమాట అండి. చాలా ఇష్టమైంది మాస్టర్ గారికి. ఆయన అలా కూర్చుని ఉంటారు మనం సత్సంగం చేసుకుంటే. అట్లాంటి అనుభవాలు కూడా ఎంతోమందికి ఉన్నాయి. అందుకని చాలా శ్రేయస్కరమైన మార్గం, అది చాలా మంచి మార్గం, శ్రేయస్కరమైన మార్గం. మనకి మన చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకుని చక్కగా మన ఇంట్లో మనం సత్సంగం చేసుకోవడం. అప్పుడు ఈ మధ్యవర్తులు గొడవలు మనకి ఇవేం ఉండవు. వాళ్ళ పర్మిషన్లు తీసుకుని వెళ్ళాలి, మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలన్నా, అమ్మగారి దగ్గరికి వెళ్ళాలన్నా, ఎవరైనా మహాత్ములు దర్శించుకోవాలన్నా వాళ్ళు నో అంటే నో, ఇలాంటివి ఏమి ఉండవు అప్పుడు. అందుకని చాలా జాగ్రత్తగా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, అంటే మామూలుగా రావడం అందరూ మాస్టర్ గారి గ్రంథాలతోనే వస్తారు, తర్వాత దారి తప్పడాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైనా ఎదురైనప్పుడు వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అటు మమ్మల్ని లాగడానికి. మేమేమో అదేంట్రా దారి తప్పుతున్నారు, ఇటు రండిరా బాబు మాస్టర్ గారిని వదిలేస్తున్నారు ఏంట్రా అనేసి మేము ఒక రకంగా చూస్తే ఒక కోల్డ్ వార్లా ఉంటూ ఉంటుంది. ఆ వార్ అవ్వకూడదు అది, బట్ అది అంటే మేము సామాన్యులం కాబట్టి ఒక్కొక్కసారి ఇరిటేషన్ వస్తుంది, ఏంటిది ఇట్లా చేస్తున్నారు అనిపిస్తుంది. సో అట్లా ఉండకూడదు మేము, కానీ అది అందుకని చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం. నాకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి కాబట్టి అందరికీ ఎదురవుతూ ఉంటాయి ఖచ్చితంగా. అందుకని చాలా జాగ్రత్తగా ఈ విషయంలో ఉండాలి. మన దృష్టి బాబా మాస్టర్ గారు అమ్మగారు చక్కగా దృష్టి అట్టు పెట్టుకోవాలి. అది దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం అండి. అది నేను ఇంకా చాలా ఓపెన్గా చెప్పాను ఈ విషయాన్ని. అందుకని అది ఎక్కడున్నా సరే వారు రక్షిస్తారు, వారు ఉన్నారు, వారు చూసుకుంటారు. సరే, మనము క్రితం సత్సంగంలో ఈ టిబెట్ యోగి మేలారేపా చరిత్రలో అధ్యాయం 4 సత్యాన్వేషణ అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం.
అంత ముందు వరకు మనం చదువుకున్నది ఏంటంటే ఎట్లా మేలారేప ఆ క్షుద్ర విద్యను నేర్చుకుని ఎలా వినాశనం చేశాడు అంత అనేది మనం చదువుకున్నాం. స్వామి బాల్యమంతా అలా గడిపిన మీరు మీ దృష్టిని ముక్తి మార్గం వైపు ఎలా మలుచుకున్నారో చెప్పమని అడిగారట శిష్యుడు. ఏమని అడిగారైనా, ఏంటండి మీ బాల్యం అంతా ఇట్లా అయిపోయింది కదా, క్షుద్ర విద్యలతోటి వాటితోటి మీరు అలా ఉన్నవాళ్ళు, అంతమందిని చంపుతూ అట్లా ఉన్నవాళ్ళు, అసలు ఈ ముక్తి మార్గం వైపుకి ఎలా మళ్ళింది మీ దృష్టి, ఇంతటి వారు మీరు ఎట్లా అయిపోయారు అట్లాంటి వారు అని చెప్పి అడిగారట. అడిగేటప్పటికి అప్పుడు మేలారేప చెప్పారట, కాలం గడిచిన కొద్దీ నాలో అసంతృప్తి మొదలైంది. కానీ కాలం గడుస్తూ ఉంటే అసంతృప్తి వచ్చేసింట. మరణాలకు కష్టనష్టాలకు కారణములైన నేను చేసిన పనులకు నాకు ఎంతో పశ్చాత్తాపం కలుగుతుంది. బాబా, ఇంతమందిని చంపాను, ఇంత క్షుద్ర విద్యలు ఇవన్నీ ఉపయోగించి ఇంతమందిని చంపానే, ఇంత వినాశనం చేశానే అని ఆయనకి చాలా అసలు పశ్చాత్తాపం కలిగిందట. నిజమైన జ్ఞానం కోసం, సత్యమైన జీవిత మార్గం కోసం నేను పరితపించసాగాను. పరితపించట, నిజమైన జ్ఞానం కావాలి, సత్యమైన మార్గం కావాలి అనేసి. అంటే క్లారిటీ వచ్చేసింది తప్పు అన్నది. చూడండి, ఆ పరితాపంలో నేను ఎలా మునిగిపోయానంటే ఆ విషయాన్ని తప్ప మరే విషయం నేను ఆలోచించలేకపోయేవాడిని. ఇంకేది ఆలోచించలేను, నాకు నిజమైన మార్గం కావాలి అనేసి, నాకు నిజమైన జ్ఞానం కావాలి, అది తప్ప ఇంకా వేరే ఆలోచించేవారు కట్ట. ఇంకా అలా అయిపోయింట. ఆ స్థితి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే అలజడి, కుదురు లేకపోవడం. నేను కూర్చుంటే అలా ఇలా తిరగాలనిపించేది, తిరుగుతుంటే కూర్చోవాలనిపించేది, అన్నం సహించేది కాదు, కంటికి నిద్ర పట్టేది కాదు. ఇటువంటి పరిస్థితుల్లో కుమిలిపోతూ కూడా నేను నా పరిస్థితిని ఎందుకో మా గురువుగారికి చెప్పలేకపోయాను. ఆయన గురువుగారికి ఎందుకో చెప్పలేకపోయారట. ఎప్పుడు నేను ఈయన దగ్గర సెలవు తీసుకుని వెళ్ళి ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించడానికి ఎప్పుడు పెడతానని ఎదురు చూస్తూ ఈయన కాలం గడుపుతున్నారట మేలారేప. అంతట్లో ఏమైందిట, ఒకరోజు ఈ గురువు గారు యొక్క బాల్య స్నేహితుడు ఎవరో చనిపోయారట. చనిపోతే ఈయన వెళ్ళారు. ఈయన జబ్బుగా ఉన్నట్ట, చనిపోలే ముందు జబ్బుగా ఉన్నాడని చూడడానికి వెళ్ళారు. వెడితే ఈయన చేతుల్లోనే ఆ స్నేహితుడు ప్రాణాలు విడిచేశాడు. ఇంకా తిరిగి వచ్చినప్పటి నుంచి ఆయన ఎంతో విచారంతో, నిర్లిప్తతో ఉన్నట్టు ఆయన గురువుగారు. దాంతో ఏంటండి మీరు ఎట్లా అయిపోయారు అని చెప్పి అడిగారట. మేలారేప అడిగారట ఆయన్ని. క్రితం రాత్రి నా స్నేహితుడు మరణించడంతో నాకు దుఃఖము కలిగింది. ఈ ప్రపంచము ఎంతటి దుఃఖమయమో, నా జీవితం అంతా క్షుద్ర విద్యాభ్యాసంతోనూ వాటి ప్రదర్శనలతోనూ గడిపి చావులకు కలహాలకు నిలయమైన ఈ లోకానికి ఇంకా దుఃఖాన్ని తోడు చేసిన వాడినయ్యాను. ఆయనకు కూడా వచ్చేసింది బాధ. చూడండి ఎట్ ఏ టైం ఎట్లా జరిగిందో. అసలు బాధ వచ్చేసి నేను ఇంత అలా చేసుకున్నానే, ఇంతకాలం క్షుద్ర విద్యలతోటి ఇన్ని చావులకి కలహాలకి చేసి నేను ఇంత దుఃఖానికి కారకుడనయ్యానే లోకానికి అనుకున్నాడు. నా శిష్యుడివైన నువ్వు కూడా నా అడుగుజాడల్లోనే నడిచి కొండంత పాపను నెత్తిన నువ్వు వేసుకున్నావు. నా శిష్యుడివైన నువ్వు నా అడుగుజాడల్లో నువ్వు నడిచి కొండంత పాపాన్ని నెత్తినేసుకున్నావు. నేనే పాపాత్మని పాపాలు చేశాను, నువ్వు నన్ను అనుసరించి నువ్వు కూడా పాపాలను నెత్తినేసుకొని నువ్వు కూడా పాపాత్ముడు వేయవు అని చెప్పాడు. చేసిన పనులకు నేను బాధ్యుడును కనుక ఆ పాపం కూడా నాకు తోడైనది. నువ్వు చేసిన పనులకు కూడా నేను బాధ్యుడిని, అందువలన నాకు ఇంకా పాపం తోడైపోయింది. ఇప్పటికైనా జీవితాన్ని సత్యాన్వేషణలో గడపాలి. ఇక్కడే ఉండి నా పిల్లల బాధ్యత, విద్యార్థుల బాధ్యత స్వీకరిస్తే నేను వెళ్ళిపోతాను. నువ్వు ఇక్కడే ఉండి నువ్వు పిల్లల బాధ్యతను, విద్యార్థుల్ని అన్నీ నువ్వు చూసుకో. లేకపోతే నువ్వే వెళ్ళి నిజమైన దాన్ని అభ్యసించి నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించు. నువ్వు యువకుడివి, శరీరదారుఢ్యము నిగ్రహం కలవాడివి, వెళ్ళు, కపటములే సాధకుడిగా అన్నారు. నువ్వే చెయ్యి, నువ్వు మంచి యువకుడివి, శరీరదారుఢ్యం నిగ్రహం ఉన్నవాడివి నువ్వు, అందువల్ల నువ్వు వెళ్ళి వెతుక్కో దారి అని చెప్పారట. అంతకంటే కావాల్సిందే ఉంది. మేలారెప్ప గారికి అదే కదా ఎదురు చూస్తున్నారు. ఆయన దగ్గర నుండి వెళ్ళిపోవడానికి అనుమతించమని కోరిన వెంటనే ఆయన అనుమతించారు. దానికి తోడు ఆయన నాకు ఒక అడవి దున్నను ఒకదాన్ని, కొన్ని ఉన్ను దుస్తులను ఇచ్చి నార్ అనే ప్రాంతంలో ఒక గురువు ఉన్నారని, ఆయన ప్రాచీన మత సాంప్రదాయానికి చెందినవాడని, గొప్ప శక్తులు కలవాడని, ఆయన దగ్గరకు పోయి సాధనలో శ్రమించమని చెప్పడంతో నేను సాంగ్ ప్రాంతానికి
వచ్చాను. నేను అక్కడికి వెళ్ళిన సమయానికి ఆ గురువుగారు ఊళ్ళో లేరు. నేను ఆయన భార్యను, విద్యార్థులను కలుసుకున్నాను. ఎవరైనా నన్ను ఆ గురువుగారి దగ్గరికి చేరిస్తే వారికి కొంత పైకం ఇస్తానని చెప్పి ఎలాగో ఆ గురువుగారి దగ్గరికి చేరుకున్నాను. దున్నను, ఉన్ని దుస్తులను ఆయనకి కానుకగా ఇచ్చాను. నేను ఎంతటి దుర్మార్గుడినో ఆయనకి వివరించి పడమటికొండ ప్రాంతం నుండి తంత్రవేత్త అయిన తన గురువు పంపగా వచ్చానని, భ్రాంతిమయమైన ఈ ప్రపంచంలో పుట్టుకు చావల నుండి నాకు విముక్తి దొరకనివ్వమని అన్వేషించడానికి వచ్చానని నాకు తగిన ఉపదేశము అర్థించాను చెప్పాట. నేను పరమ దుర్మార్గుణ్ణి, ఇట్లా క్షుద్ర విద్యలతో అందరినీ చంపాను. నేను ఆ తంత్రవేత్త అయిన ఫలానా గురువుగారు పంపగా మీ దగ్గరికి వచ్చాను. నాకు అసలు ఈ భ్రాంతిమయమైన ప్రపంచంలో చావు పుట్టుకల నుండి విముక్తి కావాలి, సత్యాన్ని అన్వేషించడానికి వచ్చాను, నాకు తగిన ఉపదేశం చెయ్యండి అని అర్థించాట. నా కానుకలు ఆయన అందుకుని నాకు ఇలా చెప్పారు. నా ఉపదేశ మార్గాన్ని గొప్ప పరిపూర్ణత అంటారు. నా ఉపదేశ మార్గాన్ని చాలా పరిపూర్ణత అంటారు, చాలా గొప్ప మార్గం ఇది అని చెప్పారట. ఈ ఉపదేశ ఫలమే జ్ఞానము. ఎవరైనా ఈ మార్గంలో ఒకరోజు ధ్యానంలో ఉంటే చాలు, అతనికి విముక్తి లభిస్తుంది. ఈ మార్గంలో ఎవరైనా ఒక్కరోజు ధ్యానంలో ఉంటే చాలు, నేను చెప్పిన మార్గంలో విముక్తి వచ్చేస్తుంది. ఆధ్యాత్మికంగాను మానసికంగాను అభివృద్ధి ఉన్నవారికి ఈ ఉపదేశం చెవును పడగానే ఏ ధ్యానము అవసరం లేకుండానే ముక్తి లభిస్తుంది. అప్పటికే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి, కాస్త అభివృద్ధి ఉన్న వాళ్ళకిట ఈ ఉపదేశం ఇట్లా చెవును పడగానే ఇంకా ధ్యానం కూడా అవసరం లేట, ఇలా చెవును పడగానే వాళ్ళకి ముక్తి వచ్చేస్తుంట. అట్లాంటి మార్గం నాది అని చెప్పారట. ఎంతో పై స్థితిలో ఉన్నవారికే దాన్ని నీకు ఉపదేశిస్తున్నానని చెప్పారట. ఎప్పుడో ఒకరోజు చూచి ఆయన నాకు ఉపదేశం ఇచ్చారు. సరే, ఒకరోజు చూశారు, మంచి రోజు, మేలారేప గారిని కూర్చోపెట్టి ఆ గురువుగారు ఉపదేశం ఇచ్చారు. దుష్టమైన ఆ మానసిక స్థితిలో ఆ మాట నా తలకెక్కింది. ఇది వరకు నేను సాధించిన దుష్టమంత్రాలు సిద్ధించడానికి 1-2 వారాలైనా పట్టింది. ఇదివరకు ఆ దుష్టమంత్రాలన్నీ నేర్చుకున్నాడు కదా ఆయన, దానికి 1-2 వారాలు పట్టింది. కానీ ఇప్పుడు ఒక రాత్రిలో ముక్తినిచ్చే ఉపదేశం నాకు లభించింది. అబ్బా, ఒక్క రాత్రిలో నాకు ముక్తి వచ్చేస్తుంది. అందులో మా గురువు పరిపాకం చెందినవారు, ఆయన చాలా గొప్పవారు మా గురువు. ఈ ఉపదేశం వినడంతోనే ముక్తి పొందగలరని చెప్పడంతో నాకు గర్వం పెరిగి నేను ధ్యానం చేయడానికి కానీ తీవ్రంగా సాధన చేయడానికి కానీ ఆసక్తి చూపలేదు. గర్వం పెరిగిందిట ఆ మాట అనగానే. ఏమని, వినడంతో ముక్తి పొందవచ్చు అని చెప్పడంతో గర్వం పెరిగిందట మేలారేప గారికి. పెరిగి ధ్యానం చేయడానికి కానీ తీవ్రంగా సాధన చేయడానికి కానీ ఆసక్తి చూపలేట. కొద్ది రోజులు గడిచాక ఆ గురువుగారు నాకు ఒక చక్కని సలహా ఇచ్చారు. సరే, కొద్ది రోజులు చూశారు గురువుగారు. చూసి మేలారేప గారికి చక్కటి సలహా ఇచ్చారట. తోపగా, నువ్వెంతో దుశ్చరితుడు అని, నువ్వు చెప్పిన మాటలు సత్యాలు. నువ్వు చెప్పావు కదా చాలా దుర్మార్గుడు అని, దుష్టమైన పనులు చేసావని, అవన్నీ నిజాలు అని చెప్పారట గురువుగారు. నేను కూడా నా గురువుపదేశం గురించి లేని గొప్పలు చెప్పిన మాట కూడా నిజమే. ఆయన ఏమంటున్నారు, నేను కూడా నా గురువుపదేశం గురించి లేనిపోయిన గొప్పలన్నీ చెప్పాను, అది కూడా నిజం అని చెప్పారట. ఏమైనప్పటికీ నువ్వు నా శక్తికి మించిన వాడవు, ఏదేమైనా నువ్వు నా శక్తికి మించిన వాడవు అన్నారట. అంటే మనకేమర్థమవుతుంది, నా శక్తికి మించిన వాడు అంటే చాలా గొప్పవాడేమో అనిపిస్తుంది కదా. కాదు, ఇక్కడ ఏం చెప్తున్నారు, నిన్ను మార్చడం నా వల్ల కాదని నాకు తోస్తుంది. అది నిన్ను మార్చడం నా వల్ల కాదు, నాకు అర్థమవుతుంది అని చెప్తున్నారు. గోధుమ లోయలో ఒక గురువు గారు ఉన్నారు. ఆయన భారతదేశపు గొప్ప యోగి అయిన నరోపా గారి శిష్యుడు. ఆయనను అనువాదకులు మార్పా అంటారు. మీ ఇద్దరికీ పూర్వజన్మల నుండి సంబంధం ఉంది. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళు. ఇప్పుడు అసలైనది చాప్టర్ మనకి మొదలవుతుంది అనమాట మేలారేప గారి జీవితంలో. ఆయన చెప్తున్నారు, గోధుమ లోయలో ఒక గురువు గారు ఉన్నారు. ఆయన భారతదేశపు గొప్ప యోగి అయిన నరోపా గారి శిష్యుడు. భారతదేశంలో గొప్ప యోగుట నరోపా అని ఆయన శిష్యుట. ఆయనను అనువాదకులు మార్పా అంటారు. ఆయన మార్పా గారు అంటారట ఆ గురువు గారిని. మీ ఇద్దరికీ పూర్వజన్మల నుండి సంబంధం ఉంది ఆయన చెప్పారట. క్రితం జన్మల నుంచి ఆ గురువు గారికి నీకు సంబంధం ఉంది అని చెప్పారట. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళు
ఆయనకి నీకు పూర్వజన్మ నుంచి సంబంధం ఉంది, ఇంతకుముందు జన్మల నుంచి అని. మార్పా అనువాదకులు అన్న శబ్దాలు నా చెవున పడగానే నా శరీరం అంతా పులకించిపోయింది. చూడండి, తెలియకుండానే తనలో ఎట్లా జరిగిందో చూడండి. మార్పా గారి పేరు వినగానే, ఆ శబ్దాలు చెవిన పడగానే ఈ మేలారేప గారి శరీరం అంతా పులకరించిపోయిందిటండి. నా నాడులన్నీ ఒక్కసారి వింతగా చైతన్యవంతాలయ్యాయి. ఒక్కసారి శరీరంలో నాడులన్నీ ఒకసారి అలా ఉత్తేజం అయ్యాయిట. ఆయనే నా నిజమైన గురువని నాకు వెంటనే తోచింది. ఇది ఏమైనా పూర్వజన్మ ఇదేమో, ఆ సంస్కారం అతనికి ఉండడం వల్ల కొంచెం ఎన్నో జన్మల నుంచి ఆయన మీకు సంబంధం ఉందని చెప్పారు కదా, దానివల్లనేమో ఆ పేరు వినగానే అసలు ఆయనలో అంత పులకించిపోయిందట. శరీరం నాడులన్నీ చైతన్యవంతం అయిపోయాయట. ఆయనే నా నిజమైన గురువు అని వెంటనే తోచిందట. ఆ పేరుతోటే, ఆయన గురువుగారి పేరు చెప్పగానే. ఇక నేను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నాకు గల కొద్దిపాటి పుస్తకాలను, ప్రయాణానికి అవసరమైన ఆహారాన్ని తీసుకుని బయలుదేరాను. సరే, కొద్ది పుస్తకాలు, ఆహారం ఏదో తీసుకుని ఇంకా లేట్ చేయకుండా బయలుదేరేశారు. ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళాలి, మార్పా గారి దగ్గరికి. నా గురువును నేను ఎప్పుడు కలుసుకుంటాను అన్నదే నా మెదడును మండిస్తున్న ఒకే ఒక ఆలోచన. ఈయన ఆలోచన అంతా ఏంటంటే, నా గురువుని నేను ఎప్పుడు కలుసుకుంటాను అనేసి. అంటే చూడండి ఎంత తీవ్రంగా ఆ పరితాపం వచ్చిందో చూడండి మేలారేప గారిలో. అన్నదే నా మెదడును మండిస్తున్న ఒకే ఒక ఆలోచన. నేను ఆయనను కలుసుకోవడానికి ముందు రాత్రి మార్పా గారికి ఒక వింత స్వప్నం వచ్చినట్లు నాకు తర్వాత తెలిసింది. ఈయన ఇక్కడ చూడండి అసలు ఎట్లా ఉంటుందంటే, ఈయన ఇక్కడ కలుసుకుందాం అనుకునేసరికి కలుసుకోవడానికి మార్పా గారి దగ్గరికి మేలారేప వస్తున్నట్టుగా ఒక వింత స్వప్నం ఆయనకు వచ్చిందట. ఈయన వస్తున్నట్టుగా మేలారేప గారు కలుసుకోవడానికి. ఆ కలలో ఆయన గురువు గారైన నరోపా గారు, తర్వాత తెలిసిందనమాట ఈ విషయం ఈయనకి మేలారేపకి. ఆ కలలో ఆయన గురువుగారైన నరోపా గారు మార్పా గారి దగ్గరకు వచ్చి చిలుము బట్టి ఉన్న దోర్గే చిమ్నీని, పవిత్ర జలాలతో నిండిన ఒక బంగారు పాత్రను మార్పా గారికిచ్చి, ఆ పవిత్రమైన నీటితో ఆ చిమ్నీని మార్పా గారు శుభ్రపరిచినట్లయితే లోకాలన్నీ ఆనందంతో నిండుతాయని చెప్పారు. అప్పుడు మార్పా గారు గురువుగారైనా ఆయన వచ్చారట. నరోపా గారు మార్పా గారికి కల్లో వచ్చి ఒక బాగా చిలుము పట్టేసిన ఒక చిమ్ని తీసుకొచ్చి పవిత్ర జలాలతో నిండిన ఒక బంగారు పాత్రను మార్పా గారికి ఇచ్చారట. ఒక దుమ్ము పట్టేసిన ఇదైపోయిన ఒక చిమ్ని ఒకటిను పవిత్ర జలంతో నిండిన ఒక బంగారు పాత్ర ఆయన ఇచ్చారట. నరోపా గారు మార్పా గారికి ఇచ్చారట. ఆ పవిత్రమైన నీటితో ఆ చిమ్నీని మార్పా గారు శుభ్రపరిస్తే కనుక లోకాలన్నీ ఆనందంతో నిండుతాయని చెప్పారట. ఆ దుమ్ము పట్టేసిన ఇదైపోయిన చిమ్నీని ఈ పవిత్ర జలంతో శుభ్రం చేసేస్తే నువ్వు ఈ లోకాలంతా కూడా ఆనందంతో ఉంటాయని చెప్పారట. మార్పా గారు తమ గురువు గారు చెప్పిన విధంగా చిమ్నీని శుభ్రపరచగా విశ్వజీవరాశులన్నీ మార్పా గారిని గౌరవపూర్వకంగా పూజించారు. అలాగే ఆయన ఆ చిమ్నీని శుభ్రపరిచారట. స్వప్నంలో శుభ్రపరిచేటప్పటికి విశ్వంలో ఉన్న జీవరాశులన్నిటండి మార్పా గారిని గౌరవంగా పూజించారట. యాదృచ్ఛికంగా మరునాడు ఉదయం ఆయనకు పలహారం అందిస్తూ మార్పా గారి భార్య తనకు పవిత్రమైన వస్తువును ఒక దానిని శుభ్రపరుస్తున్నట్టుగా కల రావడం గురించి ఆయనకు చెప్పింది. అదేవిధంగా ఆవిడకి కల వచ్చిందట, ఒక పవిత్రమైన వస్తువును శుభ్రం చేస్తున్నట్టుగా ఆవిడ కూడా చెప్పారట. చూడండి, తనకు వచ్చిన కలను మాత్రం మార్పా గారు ఆమెకు చెప్పకుండా తన పొలం దున్నడానికి పోతున్నానని, అక్కడే అతిథులు కూడా రావచ్చు కనుక తనకి వారికి సరిపోయేలా సమృద్ధిగా బీరు పంపమని చెప్పారు. ఇంతట్లా గురువుగారు చెప్పలేట, ఈయనకు వచ్చిన కళ చెప్పలేట. ఆవిడ మాత్రం చెప్పింది, నాకు ఇలా ఏదో పవిత్ర వస్తువును శుభ్రపరుస్తున్నట్టు కళ వచ్చిందండి అని. ఈయనేమో చెప్పలేట. చెప్పకుండా ఎప్పట్లానే నేను వెళ్తున్నాను, పొలంలో దున్నడానికి వెళ్తున్నాను, అక్కడికే అతిథులు కూడా వస్తారు నా గురించి వచ్చేవాళ్ళు, అందువల్ల వాళ్ళకి నాకు అందరికీ సరిపోయే బీరు పంపించు అని చెప్పారట. ఆయన భార్య అంత గొప్ప గురువుగారు మామూలు పనివారిలాగా పొలం దున్నడం తగదని గ్రామస్తులు ఏమైనా అనుకుంటారని వారిస్తున్నా అవన్నీ పెడచెవిన పెట్టి ఆయన వెళ్ళిపోయారు. ఆవిడ ఎప్పుడు పాపం అంటూ ఉంటుంటా, మీరు ఇంత గొప్ప గురువుగారండి, ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు, మీరు అలాగా పొలం దున్నడాలు అవి చేస్తుంటే
అని వారిస్తుంటా. ఈయన మాత్రం అవేం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు కూడా అలాగే వెళ్ళిపోయారు. పొలాన్ని కొద్దిసేపు దున్ని విశ్రాంతిగా ఆయన ఓ చోట నా కోసం చూస్తూ కూర్చున్నారు. ఆయన పొలాన్ని కాసేపు దున్నారట. దున్ని విశ్రాంతిగా ఆయన ఓ చోట ఈ మీలారేప వస్తాడని కూర్చున్నారట. చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో. మీలారేప వస్తున్నాడని ఈయన గురువు గారు ఆయన వచ్చి ఈయనకి చెప్పారట. చూడండి, ఈ మార్పా గారికి నరోపా గారు, ఆయన గురువు గారు వచ్చి మార్పా గారు చెప్పారనమాట. అంటే తుప్పు పట్టేసిన చిమ్నీ అది ఎవరో మేలారేప, దాన్ని పవిత్ర జలంతో కడగమని ఈయన్ని. చూడండి అసలు ఎట్లా ఉందో. ఈ లోపల నేను వస్తూ రోడ్డు మీద తారసపడిన వాళ్లను మార్పా అనువాదకుడు ఉండేది ఎక్కడని, ఆయన గొప్ప యోగిగా పేరు పొందారని, వారు ఉండేది ఎక్కడని అడుగుతూ వస్తుంటే ఆయన సంగతి తెలిసిన వారెవరూ నాకు తారసపడలేదు. అడుగుతూ వస్తున్నట్ట మార్పా గారు ఎక్కడండి అంటూ. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కనబడలేట. చివరకు ఎవరో మార్పా గారి గురించి విన్న ఒక ఆయన మాత్రం నాకు దొరికాడు. కానీ మార్పా గారికి ఉన్న బిరుదావళి మాత్రం ఆయనకు బొత్తిగా తెలియదు. అందుచేత అతనిని గోధుమలోయ ఏ దిక్కున ఉన్నదో చెప్పమని కోరాను. కానీ మార్పా గారు అంటే తెలియలేట. ఆయన బిరుదు మార్పా, సో తెలియలేదు. అందుకని ఆయన అడిగారట, గోధుమలోయ ఎక్కడుందని నన్ను అడిగారట. అతను ఆ లోయ వైపు చూపి అక్కడే మార్పా గారు ఉండేది అని చెప్పాడు. నువ్వు అడుగుతున్న ఆయన ఇంకో అక్కడే ఉన్నారు అని చెప్పాడు. అక్కడ ఉండే మార్పా గారిని ఇంకా ఏమైనా పేర్లతో పిలుస్తారా అని నేను అడిగితే అతను ఆయనను లామా మార్పా అని కూడా పిలుస్తారని చెప్పగానే నేను నా గమ్యం దగ్గర పడిందని అనుకున్నాను. ఆయన ఏమైనా పేర్లతో పిలుస్తారా, వేరే పేర్లు అని అడిగితే లామా మార్పా అని పిలుస్తారని చెప్పాడు. అయితే ఈయనే నా గమ్యం ఇంకా దగ్గర పడింది అనుకున్నట్ట. అతను చూపించిన దిక్కుగా నడుస్తూ తోవలో మార్పా గారి గురించి అడిగాను. సరే, దిక్కుగా నడుస్తూ మళ్ళీ దోవలో మార్పా గారి గురించి అడిగట. కానీ సరియైన సమాధానం ఎవరి నుండి పొందలేకపోయాను. ఆఖరికి ఖరీదైన దుస్తులు ధరించిన అందమైన యువకుని నేను కలుసుకొని మార్పా గారి గురించి అడిగాను. ఇంతట్లో ఒక అతను ఖరీదైన దుస్తులు ధరించిన ఒక యువకుడు కనిపించాట. అతను అడిగాట మార్పా గారి గురించి. అతను ఇలా చెప్పాడు, ఓ నువ్వు అడిగేది మా నాన్నగారి గురించే అయి ఉండాలి. అతను మార్పా గారి కొడుకు అనమాట. అయితే నువ్వు అడిగేది మా నాన్నగారి గురించి. ఆయన అప్పుడప్పుడు ఇంట్లో గల సమస్తాన్ని తీసుకుని భారతదేశానికి వెళ్ళి అక్కడి నుండి కాగితపు దస్తాలు తీసుకుని వస్తుంటారు. ఆయన కోసమే నువ్వు వెతుకుతున్నావు అనుకుంటాను. ఎప్పుడూ లేనిదే ఆయన ఇవాళ పొలం దున్నడానికి వెళ్ళారు. అతను చెప్పిన విషయమంతా గొప్ప అనువాదకులైన మార్పా గారికి సరిగ్గా చెప్పినట్లు తోచింది. కానీ ఎప్పుడూ లేనిది ఇవాళ ఆయన సేద్యానికి వెళ్ళారన్నది నాకు నమ్మశక్యం కాలేదు. అదే క్షమించండి, ఇందాక ఆ రోజే ఆయన పొలం దున్నుతున్నారట. మనం అనుకున్నది ఏంటంటే ఆయన దున్నుతూ ఉంటారేమో అని అనుకున్నాం. ఆ రోజే ఆయన దున్నడానికి వెళ్ళారు. అందుకని ఆవిడ అన్నారనమాట, ఆయన భార్య అన్నారు, ఏమనుకుంటారు అందరూ చూసేవాళ్ళు మీ అంతటి గురువు గారు పొలం దున్నడం అని అన్నది ఆవిడ. అందుకని అనమాట ఆయన వెళ్ళరట. నిజానికి ఆ రోజే ఎందుకో ఆయన సేద్యం చేయడానికి వెళ్ళారట. నాకు నమ్మశక్యంగా అయినా అతను చూపించిన పొలాల దిక్కుగా బయలుదేరాను. అక్కడ పొలాలలో కూర్చుని ఉన్న ఆకారాన్ని చూడగానే నా హృదయం ఒక్కసారిగా పొంగి ఆయన పేరు మొదటిసారిగా విన్నప్పుడు కలిగిన అనుభూతి మరలా కలిగి నేను పారవస్యంలో మునిగిపోయాను. అక్కడ పొలాల్లో కూర్చుని ఉన్న ఆయన్ని చూశాట. ఆకారాన్ని చూడగానే ఇంకేమైందిటో అప్పుడు చూడండి, ఆయన పేరు వింటే ఆయన శరీరంలో కలిగిన చూసారా ఉత్తేజం, అట్లా మళ్ళీ ఆయనకి పొంగి పారవస్యంలో మునిగిపోయారట మీలారేప గారు. అయినా నన్ను నేను నిగ్రహించుకొని ఎంతో గౌరవం చూపిస్తూ భారతదేశ ప్రసిద్ధ యోగి నరోపా గారి శిష్యుడైన అనువాదకుడు మార్పా ఉండేది ఎక్కడా అని అడిగాను. అక్కడికి వెళ్ళారట. వెళ్ళి భారతదేశ ప్రసిద్ధ యోగి అయిన నరోపా గారి శిష్యుడు అనువాదకుడు మార్పా గారు ఉండేది ఎక్కడ అని అడిగారట. ఆయన నకసక పర్యంతము నన్ను ఒక్కసారి పరీక్షగా చూసి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నీకేం కావాలి అని అడిగారు. ఆయన పైనుంచి కిందకు ఒకసారి చూశారట మీలారేపా గారిని. చూసి నువ్వు అసలు ఎక్కడి నుంచి వస్తున్నావు, నీకేం కావాలి అన్నారట. ఇంతకు ముందు గురువు గారికి చెప్పిన విధంగానే నేను పశ్చిమ కనుమల నుండి వచ్చానని చెప్పుకొస్తున్నాడు. ఇంతకుముందు గురువుగారికి ఎలా చెప్పాడో అలాగే పశ్చిమ కనుమల నుండి వచ్చాను. నేను కొంత పాపాత్ముణ్ణి,
గొప్ప జ్ఞానిగా పేరు పొందిన మార్పా గారి గురించి విని ఆయన వద్ద సత్యమైన మార్గాన్ని అభ్యసించి ముక్తి పొందగోర వచ్చానని చెప్పాట. నేను చాలా పాపాత్ముణ్ణి, కానీ ఎంతో జ్ఞానిగా పేరు పొందిన మార్పా గారి గురించి విని ఆయన వద్ద సత్యమైన మార్గాన్ని అభ్యసించి ముక్తి పొందాలని వచ్చానని చెప్పారట. చాలా మంచిది, నువ్వు నా కోసం ఈ పొలాన్ని దున్ని పెడితే మార్పా గారిని నేను నీకు పరిచయం చేస్తానని ఆయన అన్నారట. చాలా మంచిది, నువ్వు నీవు నా కోసం ఈ పొలాన్ని దున్ని పెడితే మార్పా గారిని నేను నీకు పరిచయం చేస్తాను అని ఆయన అన్నారట. తర్వాత ఆయన తాగడానికి నాకు బీరు ఇచ్చి పొలం దున్నే పని నాకు వదిలి వెళ్ళిపోయారు. నేను బీరుతో పాటు పొలం దున్నడం కూడా పూర్తి చేశాను. సరే, ఆయన అలా చెప్పారనమాట, నేను నీకు పరిచయం చేస్తాను మార్పా గారిని, నువ్వు పొలం దున్నితే అని చెప్పి. సరే అయినా దున్నారు. తర్వాత ఒక పిల్లవాడు వచ్చి నన్ను అతని వెంట ఒక ఇంటిలోనికి తీసుకెళ్ళాడు. తర్వాత పిల్లవాడు వచ్చి ఒక ఇంటిలోకి తీసుకెళ్ళారట అతను. అక్కడ ఒక లామాగారు పరిశుద్ధుడై మెత్తని ఆసనం మీద కూర్చుని ఉన్నారు. ముక్కు మీద కనుబొమ్మల మీద మాత్రం ఇంకా మట్టి అంటిన గుర్తులు ఉన్నాయి. ఆయనకు గల గుండ్రని బొజ్జ ఆయన కూర్చోగానే ముందుకు త్రోసుకు వచ్చి ఇప్పుడు కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంది. నేను గదంతా కలయజూసి అక్కడ ఇంకా ఎవరూ లేకపోవడంతో నాకు పొలంలో కనిపించిన ఆయనే ఈయన నిర్ధారణ చేసుకున్నాను. ఇంతట్లో లోపలికి వెళ్ళేసరికి ఒక లామా గారు ఒక ఆసనం మీద కూర్చుని ఉన్నారట. ముక్కు మీద కనుబొమ్మల మీద మాత్రం ఇంకా మట్టి అంటేనో గుర్తులు ఉన్నాయట. ఆయన పొలం పనికి వెళ్ళారు కదా, అవన్నమాట గుర్తులు ఉన్నాయట. ఆయనకు గల గుండ్రని బొజ్జ ఆయన కూర్చోగానే ముందుకు త్రోసుకు వచ్చి ఇప్పుడు కొట్ట వచ్చినట్టు కనిపిస్తోంది. ఆయన ఇలా కింద కూర్చోవడం వల్ల ఆయన గుండ్రని బొజ్జ ఉందిట, అది కొట్ట వచ్చినట్టు కనబడుతుంది అన్నమాట ముందుకు వచ్చి. నేను గదంతా కలయజూసి అక్కడ ఇంకా ఎవరూ లేకపోవడంతో ఆ పొలంలో కనిపించిన ఆయన ఈయనే అని చెప్పి నిర్ధారణ చేసుకున్నారట. వెంటనే ఆయన నాతో ఇలా అన్నారు, నేనెవరో నీకు తెలియకపోవచ్చు, నేనే మార్పాను, కనుక నువ్విప్పుడు నమస్కరించుకోవచ్చు అన్నారట. నేనెవరో నీకు తెలియకపోవచ్చు, నేనే మార్పాని, ఆ పొలం దున్న ఆయన ఈయనమాట, ఇప్పుడు నమస్కరించుకో అన్నారట. అనగానే నా నుదిటిని ఆయన పాదాలకు తాకిస్తూ సాష్టాంగ నమస్కారం చేసుకొని నా గురించి చెప్పాల్సిందంతా చెప్పి నాకు ఉపదేశం పొందే వరకు ఆశ్రయాన్ని కూడా ఇవ్వమని ప్రార్థించాను. ఆయన పాదాలకు నమస్కారం చేసుకున్నట్టు మీలారేప గారు చేసుకుని ఆయన గురించి అంతా చెప్పి నాకు ఉపదేశం ఇవ్వండి, ఉపదేశం ఇచ్చే వరకు కూడా నాకు ఆశ్రయం ఇవ్వండి మీ దగ్గర అని చెప్పారట. ఆయన నేను చేసిన చెడ్డ పనుల వివరాలు అడిగారు. నాయన నువ్వు పాపాత్ముడు అన్నావుగా, ఏం చేసావు అని అడిగారట చెడ్డ పనులన్నీ. కానీ వాటి గురించి ఆయన అంతగా పట్టించుకోలేదు. చెప్పిన పెద్దగా పట్టించుకోలేట. ఆయన చెప్పాట నేను నా శరీరాన్ని మనస్సును ఆయనకు అర్పించినప్పుడు ఆయన అంగీకరించినట్లే కనిపించారు. ఈ మేలారేప గారు ఏ స్టేజ్లో ఉన్నారంటే ఇంకా ఆయన శరీరాన్ని మనసుని కూడా ఆయనకు అర్పించేశారట గురువుగారికి. ఆయన దర్శనంతో ఆయన అంగీకరించినట్లుగా కనిపించారు. కానీ ఉపదేశమును కానీ ఆశ్రయాన్ని కానీ ఏదో ఒక్కదాన్నే ఇస్తానని, రెండింటినీ ఇవ్వనని, రెండిట్లో ఏది కావాలో కోరుకోమని అడిగారు. అబ్బా, చాలా వింత పరీక్ష పెట్టారు చూడండి. నీకు ఉపదేశమైనా ఇస్తాను, లేకపోతే ఆశ్రయమైనా ఇస్తాను, ఈ రెండిట్లో ఏదో ఒకటే ఇస్తాను, ఏది కావాలో కోరుకో, రెండింటినీ మాత్రం ఇవ్వనన్నారట. ఎట్లా ఇప్పుడు ఏమడుగుతారో మరి కదా, రేపు చూద్దాం ఆయన ఏమడుగుతారు. మీలారేప గారు ఏమంటారు, ఈ చాయిస్లో ఏది తీసుకుంటారు ఆయన. రెండు అయితే కుదరదు, నీకు ఉపదేశం ఇచ్చేనా వెళ్ళిపోవాలి, అదైనా ఇస్తాను, లేకపోతే ఆశ్రయమైనా ఇస్తాను ఇక్కడ ఉండడం, అంతే. రెండిట్లో ఏదో ఒకటే నీ ఇష్టం, కోరుకో, రెండు మాత్రం ఇవ్వనన్నారట గురువు గారు. మరి ఏమన్నారు మేలారేప గారు రేపు చూద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన
లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.